మా వాళ్ళందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. అమ్మ అయితే ఇలా ఇగో బెల్లం కుడుములు చేస్తుంది. ఈ బెల్లం కుడుములు ఎట్లా చేస్తుంది అనేది మీరు చూడరు. బెల్లం కుడుములు ఈ పాతకాలం నాటియే. మేము చిన్నపిల్లలప్పటికీ నాయనమ్మలు అమ్మమ్మలు అందరూ చేస్తారు బెల్లం కుడుములు. ఇంకా ఈ బెల్లం కుడుములు బెల్లంతో కాకుండా ఇప్ప పువ్వుతో కూడా చేసేది. అప్పుడు ఇప్ప చెట్లు ఉండేది, అప్పుడున్న జంగలు ఇప్పుడు లేదు. కానీ ఆ జంగట్లకు పెద్ద పెద్ద ఇప్ప చెట్ల కిందికి పోయి ఇప్ప పువ్వు తెల్లార వరకు రాలేదు. 4 గంటలకు 5 గంటలకు పోయేది చిన్నపిల్లగాళ్ళం. అప్పుడు పోయి ఊరు పక్కకే ఉండేది జంగల్. అప్పుడు పోయి అప్పుడు ఇప్ప చెట్ల కింద రాలిన ఇప్ప పువ్వు తీసుకొచ్చి అది నానబెట్టి రోట్లు వేసి దంచి అకముక దంచి పిండిలా కలిపి ఇప్ప పువ్వు కుడుములు చేసేది. ఎంత మంచిగా అంటే అంత కమ్మగా ఉండేది. కానీ ఇప్పుడు ఇప్ప పువ్వు ఏడ దొరికినా కూడా మస్తు ధర ఉన్నది వాటికి. నేనైతే ఆ ఇప్ప పువ్వు కాకుండా అప్పుడు ఈ కుడుములు ఎట్లా చేసేది, ఎండబెట్టి చేసేది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది వరిగడ్డి ఇది కొత్త గడ్డి, కొంచెం పచ్చగా కనబడుతుంది కదా. ఈ వరిగడ్డిని నానబెట్టిన మంచి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని వరిగడ్డిని కడకత్తా 4-5 సార్లు అయితే కడకొచ్చినా. 4-5 సార్లు కడగాలి, దీన్ని 5-6 సార్లు కడగాలి. ఏమన్నా మురికి అది ఇది వరికి వచ్చేటప్పుడు దుమ్ము దూరి ఉంటుంది కదా, అదంతా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ఏది పొట్టు పొదారం ఏది లేకుండా గడ్డిని కడుక్కోవాలి. ఇదైతే కడుక్కొచ్చిన ఇది పక్క పెడతా. ఇప్పుడు పక్క పెట్టి ఇప్పుడు పిండి కలుపుకుంటా. ఇక బెల్లం వేసి పిండి కలుపుతా. ఈ పిండికి బెల్లం అయితే తీసుకున్నా. బాగా లడ్డూలలాగా వాటిలాగా బాగా తీయగా వేయవద్దు కుడుములు అని అంటే, మామూలు ఉంటే సరిపోతుంది. ఈ బెల్లం తీసుకున్నా నేను. ఈ బెల్లాన్ని ముందుగా నానబెడతా. కొంచెం కరిగేదాకా నానబెట్టుడు అంటే నీళ్ళు పోసి అటు ఇటు లోపితే కొంచెం కరుగుతుంది బెల్లం. కరిగినాక ఈ నీళ్ళల్లో పోసి పిసుకాలి. బెల్లం కరిగేదాకా కరిగింది బెల్లం. కొంచెం కొద్దిగా మెల్లగా దీంట్లో పోతే అడకే వాళ్ళు ఉంటే అడకే ఉంటుంది. ఏం వేసి చిన్న బెల్లం ముక్కలే ఉన్నాయి కానీ చిన్నగా అవి కూడా చెత్త చెదారం ఏం లేదు. బెల్లం నీళ్ళు పోసినా ఇక కలుపుతానా. దీన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక నీళ్ళు ఏమన్నా తక్కువ పడితే కలుపుకోలేదు. తొందరపడి ఇలా దెబ్బ నీళ్ళు పోయద్దు. బెల్లం నీళ్ళు కదా, కలుపుతా అంటే తీగేస్తుంది పిండి. నీళ్ళు పోసి పిండి పిసికినా. వీటిని ఇప్పుడు ముద్దలు చేసుకుందాం కుడుములు. ఇంతే, ఏం లేదు. కుడుములు అయితే చేసుడు అయినాయి. అన్నీ చేసి ఒక పక్కన పెడతాను. పక్కన పెట్టి ఇప్పుడు ఈ గడ్డి ఉన్నది కదా, శుభ్రంగా కట్టుకున్న గడ్డి ఇగో ఇట్లా పెట్టాలి. సమానంగా పెట్టాలి. ఇంట్లో మంచిగా కడిగిన గడ్డి మంచిగా కడుక్కోవాలి.
గడ్డి పెట్టినా కదా ఇంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. సరిపోతాయి, కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతాయి. మనకు ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ఎన్ని నీళ్ళు పోసుకుంటాం, కొద్దిగానే పోసుకుంటాం కదా, ఆవిరి మీద ఉడుకుతాయి అన్నమాట. ఇవి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసుకుంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇది అప్పుడు ఇట్లనే చేసుకుందరు. ఈ కుడుమును ఎందుకు చేస్తాను అయ్యాలా అంటే నా సబ్స్క్రైబరు అడిగిండ్లు బెల్లం కుడుములు చేయమ్మా అని అన్నారు. చేస్తాన్న మా వాళ్ళ మాట నేను కాదనద్దు కదా, నా బంధువుల మాట కాదనద్దు కదా, అందుకే చేస్తాన్న. ఇంత తొందరగా నన్ను జైవాన్ని అడిగిండ్లు కాబట్టి నాకు చాలా సంతోషం అవుతుంది. అమ్మను మంచిగా ఆదరించుతాండ్రు, ఆదరించుండి. వేసుకోవాలి, ఎందుకంటే నీళ్లు పోస్తే మనం ఆ నీళ్ళు అడుక్కుంటాయి, గడ్డి మీదకుంటుంది. ఆ నీళ్ళు అనేటివి ఈ కుడుములకు ఆనక ఆవిరి మీద ఉడుకుతాయి. అందుకనే అప్పుడు వెనకటోళ్ళు ఇట్లా చేసుకొని తిందురు. ఎవ్వరైనా వెనకట ఈ వరిగడ్డ వేసి చేస్తురు కుడుములు. ఇక ఇప్పుడు అన్నీ కొత్త యాక్చువల్లీ కొత్తగా చేస్తాను. కానీ ఇది పాతకాలం నాటి కుడుములు. పొయ్యి అంటు పెడతాయి, పొయ్యి అంటు పెట్టినా పొయ్యి అంటుకున్నది. ఇప్పుడు ఇవి కుడుములు పొయ్యి మీద పెడతాను, ఇక మంచి ఉడుకుతాయి, ఆవిరి మీద ఉడుకుతాయి మంచిగా. నీళ్ళల్లో ఉడకబెట్టకుండా ఇట్లా ఉడకబెట్టుకునేది, ఇట్లా ఉడకబెడతాను. మీకు పాతకాలం నాటి వంట అమ్మ మీకు చూపెడుతుంది, మీరు కూడా చేసుకోండి ఇట్లా అని అంటే అనలేకపోతాను. ఎందుకంటే ఇది కొంచెం ఇబ్బందికరమైంది. మరి ఇప్పటోళ్ళు వరిగడ్డి తీసుకొచ్చి వరిగడ్డి ఇట్లా కంచుల్లో పెట్టి చేసుకోవాలంటే కూడా ఇబ్బంది. కాకపోతే ఎవరన్నా అప్పటోళ్ళు ఎవరన్నా ఉంటే చాలా రోజుల కింది పాతకాలం నాటిది కదా ఇది అని ప్రయత్నం చేస్తే చేయచ్చు. చేస్తే మనకు మనసుకు ఇట్లుంటుందా అని మనసుకు ఆనందం కలుగుతుంది. ఇదొకటి పాతకాలంలో ఒకటి చేసుకున్నట్టు ఉంటుంది. మీకు చూపెడతాను అప్పుడు ఇట్లుండేది ఇట్లా చేసుకునేది అని చూపెడతాను. ఉడుకుతాయి, ఒక కొద్ది ఉడికితే అయిపోతుంది. ఇది కలర్కి వస్తాను. ఉడికినాయి కుడుములు దించుతా. తీస్తాను ఇది. దేని దానికే ఉంటాయి, ఇట్లా వస్తాయి. ఇక ఇట్లా అంటుకోవు, మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఎట్లా ఎత్తాయి అంటుకున్నాయా, ఏమన్నా అంటుకోవు. పోసా అంటుకున్నా కూడా తీసేసుకుంటే పోతాయి. అప్పుడు బెల్లం కుడుములు అయినాయి. వరిగడ్డ వేసి మంచిగా అందులో కంచుట్లు వేసి మీద పెట్టి ఉడికించిన. ఇది పాతకాలం నాటిది. చాలామంది పిల్లలకు ఇప్పటి పిల్లలకు తెలియదు. సరే మీ అందరికీ తెలవాలి పాతకాలం నాటి వంట అని వరిగడ్డ వేసి చేసిన. వట్టిగా రకరకాలుగా కూడా చేసుకుంటాను కుడుములు. ఇవి నా సబ్స్క్రైబర్లు అడిగిండ్లు నేను చేసిన. నా బంధువులు, నా చుట్టాలు, మా వాళ్ళు అడిగిందని చేసిన. ఇట్లనే నా వీడియోలు మీరు ఆదరించాలని, నాకు లైక్ చేయాలి, మీరు షేర్ చేయాలని నేను కోరుకుంటున్నా. సరే మరి ఉంటాం. మీరు కూడా ప్రయత్నం చేయండి, చెప్తే మంచిగా
కమ్మగా ఉంటాయి కుడుములు ఇట్లా వేసుకునేది అప్పుడు. సరే మరి ఉంటా. ఈ అమ్మ చేసిన కుడుములు మీకు నచ్చేది ఉంటే నాకు లైక్ చేయండి.